నలుగురు ఐదుగురు ఇంకొకటి జైరాబాద్ చాలా తక్కువ ఉంటుండే సదాశివపేట కనిపిస్తుండే అట్లా ఇరికిచ్చి దిగుతుండే అన్న మా తాగుబోతు కానీ చెప్పలేడు నేను రాగానే చెప్పేస్తాను వాడికి పోగానే చెప్పేస్తాను ఏమని నేను బయటకు పోయింది పోయినామా వాడు పానం దెంగుతాడు. అది కూడా మామూలుగా చేసినప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ఏం దెంగలేడులే వాడితో శాత కాదులే. మామూలుగా ఉన్నప్పుడు అనుకుంటాడు వెళ్ళిపోతాడు, సాయంత్రం ఎక్కిచ్చి వచ్చిన తర్వాత చూపిస్తాడు ఇక వస్తాడు. మీరు ఒకటి పోయి మీరు దోస్తుడు మళ్ళా నన్ను అంటారు అంట. మనకు రైట్ పోయేది ఉంటుందా లెఫ్ట్ పోయేది ఉంటుందా? 13 చూపిస్తుంది ఇట్లా 30 13 అంటే గట్కేశ్వర రోడా లేకపోతే జనగం రోడ్ అంటే రైట్ పోవాలా లెఫ్ట్ పోవాలా అది చెప్తున్నాను. రైట్ పోవాలి. రైట్ పోవాలంటే మన రూట్ వెళ్ళే అక్కడికి వెళ్ళి ముంగల పోయినాక రైట్ కొట్టవచ్చు. తెలుసా భయ్యా నీకు? తెలుసు, అన్ని తరగతికి వెళ్ళి చూసి తిరిగినా కానీ ఇది మనకు అన్ని తెలియదు. ఇది ఇప్పుడు మన రోడే, మన రోడే హైదరాబాద్ రోడే ఇప్పుడు 13 కిలోమీటర్. అసలు యాస్ట్రోక్ వస్తుంది. రైట్ ఒక వీడియో చూడలేదన్నా, మీరు చెప్తే చూస్తాం. కావాలని పోయి బస్ కింద పడితే పర్లేదులే, లారీ వన్ కింద ఏదన్నా కార్ వన్ కింద పడవద్దు. వాడు బస్ వాళ్ళ కింద పడితే గవర్నమెంట్ ఉద్యోగాల దాంట్లో ఎవరి దాంట్లోనే పడితే పర్లేదు, వచ్చేసాయి వానికి పర్లేదు. వానికి 4 నెలలు ఖాళీ కూర్చుంటాడు అంతే. 4 నెలల తర్వాత మళ్ళీ డ్యూటీ ఎక్కుతాడు. కరెక్ట్ 3 నెలలే, నెల 15 రోజులు. అది కూడా మళ్ళీ పెట్టేవాడు. పాపం అనదు గవర్నమెంట్ ఉద్యోగానికి ఎవరికైనా సరే. అంతే కదా ప్రశాంత్? బయట ఇల్లు కూడా తీసేసిండు, ఇల్లు అన్ని తీసేసిండు, వీళ్ళు అన్ని కొనేసిండు. అది ఎక్కడ వస్తుంది? మన మా ఊరు దగ్గర సిద్దిపేట నుంచి 30-40 కిలోమీటర్లు. అది అంతే, నేను చెప్పలేము. ఇది యాదగుట్ట ఈ నుంచి స్టార్ట్, వీడికి యాదగుట్ట అసలు. నువ్వు ఆ రైట్లోకి వెళ్ళిపోతావు. ఇది హైవే కదా? ఇది హైవే. లో 17 కిలోమీటర్ ఎక్కడికి అంట. గోటికి ఏం కావద్దు, దాంతోనే బలం. మరి మీద మాంసం పూత లేకపోతే పని చేయదన్నా. అది కూడా ఉంటుంది. అది లేకపోతే ఇది ఉండదు, ఇది లేకపోతే అది ఉండదు. మాంసం తింటే మాంసం పెరుగుతుంటే ప్రశాంత్. మాంసం ఎట్లా పెరుగుతుంది? మాంసం నీకు కట్టగాలే భయ్య తొడకు సరే, నీకు తొడకు కట్టగా మళ్ళీ పెరగలేదు, ఇంకా పెరగలే అట్లే ఉందా బొక్క? బొక్క అట్లనే ఉంది మళ్ళీ. తొడ పాపం వదిలే రోజు మటన్ తెచ్చి పెట్టింది భయ్యకు. కీమా దేవాలో ఉండాలి పెట్టాలి, కీమా దేవాలో ఉండాలి. కాళ్ళు తొడ కింద ఆయన కదే ఒక్కలా కనిపిస్తుంది. ఆయన కాబట్టి కోలుకున్నాడు, మన సొంటూళ్ళు అయితే కోలుకోలేం అంత తొందరగా. కానీ అది కటింగ్ మిషన్ ఏం పట్టుకున్నదా? వాయా మరి మామూలుగా పట్టుకోలేదు అది, చెడ్డీలకి వెళ్ళి జొరింది అది. ఇంకా కొంచెం కిందికి అయితే మీదికి అయితే లేదు, కిందికి అయితే నేను కూర్చొని చేస్తున్నా కదా, కిందికి అయితే ఆడికే చక్కగా పోతుండే, గిల్లి లేకుంటుండే. అయ్యో బాబోయ్, గిల్లి లేకపోతే ఎట్లా అయ్యో. గిల్లి లేకపోతే ఎట్లా భయ్యా? ఇక అదే బతికిపోయింది అది, అందుకోసం అని ఇంకా నువ్వు చేయరా పాపాలు చేయరా అన్నట్లా అని.
కావాలి కదా భయ్య, సృష్టి ధర్మం అది. ఇది భువనగిరి కోటనా? కోట కోట అంటే ఈ కోట రాజులు రాజు ఉంటుంది కోట. చూడు ఆడి వరకు ఆ చూడు ఫోటోలు చూపి ఏనుగు ఆకారం ఉంటుంది ఇది కొండ. మళ్ళీ ఎక్కాలి నడుచుకుంటూనే ఎక్కిండ్రా వాళ్ళు పైకి ఎక్కాలి, ఎక్కొచ్చు. ఎట్లుంటాయి ఒక్కోసారి ఇప్పుడు రాలేదన్నా మేమే పోలేను ఇంతవరకు. మస్తు సార్లు తిరిగినా కానీ వరంగల్. మొన్న పోయిండు. నేను పోయింటి పోయినా కానీ వెయ్యి సింబల్ కూడా దాటేసినాక నేను ఫోన్ చేసిన నీకు లొకేషన్ పంపించినావు అప్పుడు. రోడ్ బాగాలేకుండా బాగుండదు అటు సైడ్. In 500 meters, keep right to take the flyover. అగ్గో 500 మీటర్ అంటున్నావు. In 200 meters, keep right. ఎవరు బై జరిగిందా టోల్ గేట్? అబ్బో 60 మీన పోతుంది బండి. ఎంత మీన స్పీడ్ ఉండాలి అది చూసినావా? కొంత 60 ఉంటాయన్నా. ఫోటో కొడుతుందా? ఆ ఫోటో కొట్టేసి ఇప్పుడు మనం పోయే ఖర్చు మొత్తం వస్తుంది. ఏడుంటుందా అది ఫోన్? అది నీకు నంబర్ చూపించు మర్చిపోయినా నీకు. అది దాటింది అది. ఆగురా నాయనా. ఆపమని చెప్పారా? ఫోన్ చేయలే, చూస్తా కాదు అందరూ మా మీరు ఏం చేసేది లేదు. మీరు ఊరికి డ్రమ్ములు బ్యాచ్ నెంబర్ చెక్ చేసి Turn right. సంతోషాన్ని చెప్తే నువ్వు అది చెప్తే నేను మా వాడు చెప్పినా. నేను అదే కదా చెప్పింది. రోజు క్లారిటీ వస్తుంది తీసుకురాడు. ఎందుకంటే పబ్లిక్ ఉన్నారు అనుకో, నువ్వు నాదే మంచి అందరికన్నా క్లారిటీ వస్తుంది. నాదే వస్తుంది క్లారిటీ. నేను తోడిసిన ఇందాక నీ ఫోటో తీయాలంటే వీడియో ఇందాక ఫోటో తీసేటప్పుడు తోడిసి నీట్గా వచ్చింది. లేకపోతే అస్సలు పరుగు తీసిన ఏమైనా నా ఫోన్ది ఉందా అన్న? అంటే ఏదో కొంచెం అంత ఉంచుకున్నానా. చాయ్ పొట్టనా కొంచెమన్నా చాయ్ పొట్టు తాపేయట్లేదన్నా. తాగుదాం భయ్. వద్దానా నీ చాయ్ అవుతుంది, నీ సొప్ప వద్దు. చాయ్ తాగుదాము. నాలుగింటికి చెప్పిన టైం అయిపోయింది. ఫోటో కుడిచిపోయింది 4. యాక్చువల్గా తీసుకోకుండా అయిపోతుండే కదా అన్న. మరి ఏడ పెడుతుంటే ఓడాడుతున్నాడట. ఏంటిది? పార్కింగ్ అదే రండి బాయ్, పార్కింగ్ తీసుకుంటాం బాయ్. రండి బాయ్. డిస్కౌంట్ లేదన్నా మాకు? హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఉంది ప్లేస్. ఏడానంట పైన ఏడనైనా పెట్టుకోండి, మీ ఇష్టం. నాశనం కాకనే గిసుంటోడు ఒకటి ఉంటే చాలనా? నాశనం కానీ గిసుంటోడు ఒకటి చాలు. మీకు దర్శనానికి వెళ్తారా? నువ్వు వెళ్ళవా? నేను ఏడికి వెళ్తా తెలుసా? ఆడికి వెళ్తాను. నీది ఒక్కటే ఉంది. ఇద్దరికి లోకం అంటే ముడ్డే లోకం అన్నట్టు ఉన్నది. ఇట్లకెళ్ళి తిరిగి గడ్డ నువ్వు అటుకెళ్ళి దింగేద్దాం పోయేటప్పుడు. ఇటు నుంచి వస్తుందా బయటికి?